శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి 2025 సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి ఇంచుమించుగా ఈ నెల నుంచి కొత్త జీవితం ప్రారంభమైనట్టే. అన్ని గ్రహాలు ఇంచుమించుగా శుభస్థానాల్లో ఉండగా ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభమైంది. ముఖ్యంగా శని భగవానుడు తృతీయ స్థాన సంచారం, అంటే జీవితంలో మళ్ళా వీళ్ళకి సుమారు 27.5 సంవత్సరాల తర్వాత ఈ శని భగవానుడు అనుకూలమైన స్థానంలోకి రావడం జరిగింది. సో దాంతోపాటు రావటమే అక్కడ ఉన్నటువంటి 4 గ్రహాలతో కలియడం జరిగింది. అంటే ముఖ్యంగా శని రాహుతో కలియడం వల్ల ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో కానీ మీడియా, సినిమా, టీవీ రంగంలో ప్రవేశిద్దాం అనుకున్నారో వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు ఆ రంగంలో ఉంటే ఇంకా మీ యొక్క అభివృద్ధి, కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క టాలెంట్, ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక ఈ శని భగవానుడు శుక్రగ్రహంతో కలియడం వల్ల, శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు అవడం వల్ల ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వీళ్ళు ఏ రంగంలో ఉన్నా, అటు సినిమా రంగంలో ఉన్నా, మీడియాలో ఉన్నా, సినిమా ఫీల్డ్లో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా వారికి ఏదో ఒక నామినేటెడ్ పోస్టో, అధికార పదవో లభించే అవకాశం ఉంది. మొత్తం మీద వారు వెలుగులోకి వస్తారు, చాలా అభిమానులు పెరుగుతారు, ఎక్కడికి వెళ్ళినా మంచి హోదా పెరుగుతుంది. అలాగే మిగతా విషయాల్లో కూడా మొత్తం మీద ఇది స్త్రీలకు బాగా అదృష్టం కలిసి వస్తుంది. స్వభావసిద్ధంగా మీకు మగవారికి ఏంటంటే మీ కుటుంబంలో స్త్రీకి, భార్యకో, కుమార్తెకో, కోడలకో, మదర్కో గొప్ప పదవి రావడం జరుగుతుంది. దాంతోపాటు అంటే ఇక్కడ మీ కుటుంబ హోదా పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. అలాగే జీవన విధానంలో మార్పు రావడం జరుగుతుంటుంది. అంటే అప్పటిదాకా ఏదో ఆర్డినరీ వెహికల్స్తో ప్రయాణం చేస్తున్న మీరు ఒక ఖరీదైనటువంటి వాహనాల్లో ప్రయాణం చేయడం, సర్కిల్ కూడా మారుతుంది, ఫ్రెండ్ సర్కిల్ కూడా మారుతుంది. ఇక దాని తర్వాత ఇంకా ఇంపార్టెంట్గా రవి బుధ కలయిక. ఒక విధంగా అష్టమాధిపతి అయినప్పటికీ కూడా రవి తృతీయ స్థాన సంచారంలో మీకు శత్రువులు మిత్రులుగా మారుతారు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అసహించుకున్న వాళ్ళే తిరిగి మీ యొక్క స్నేహాన్ని కోరుతారు, మీ అభివృద్ధికి సహకరిస్తారు. అంటే దూరమైనటువంటి బంధుమిత్రులు, అధికారులు తిరిగి కలుసుకుంటారు. వాళ్ళు కూడా మీ గ్రూపులో చేరి మీ యొక్క అభివృద్ధికి సహకరిస్తారు. ఇది విద్యార్థులకి చాలా గొప్ప అవకాశాలను తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ శుక్ర బుధ రవిగ్రహాల కలయిక తృతీయ స్థానమే ఏదన్నా స్టార్టింగ్, మనసులో ఒక ఆలోచన, దాన్ని విజయం వైపు పరిగెత్తించడానికి, దాన్ని పదే పదే ప్రయత్నం చేయడానికి 3వ స్థానం కారణమవుతుంటుంది. అందువల్ల విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలో, ఉన్నత విద్యలో, అంటే ఏదన్నా మెడికల్ ఎంట్రన్స్లో, ఐఐటి ఎంట్రన్స్లో కోరుకొని ఉంటే వారికి ఒక మంచి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక మిగతా గ్రహాలు ఉన్నప్పుడు గురుగ్రహం ఒక విధంగా గురువు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా రావడం జరిగింది. అంటే పంచమ స్థానం అన్నది పూర్వపుణ్య స్థానం కాబట్టి గత జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితాలు మీకు మీ సంతానం రూపంలో రావచ్చు, లేదంటే మీకున్నటువంటి హాబీస్, ప్రయత్నాల ద్వారా రావచ్చు. అలాగే పంచమంలో ఉన్నటువంటి గురువు మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. భాగ్య దృష్టితో రాశిని వీక్షించడం వల్ల మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ, మీలో ఉన్నటువంటి చారిటీ అలాగే సంస్కారాన్ని కాపాడుకుంటూ మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకుంటూ ఉంటారు. అంటే ఒక మంచి పేరు వచ్చే విధంగా కాపాడుకుంటూ ఉంటారు. మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఒక గౌరవప్రదంగా కనబడుతూ ఉంటారు సమాజానికి. విద్యార్థులు చాలా క్రమశిక్షణతో మెలుగుతారు. ఇవన్నీ కూడా గురుబలం జాతకుడికి ఉండడం, అంటే పూర్వపుణ్యం జనరేట్ అవ్వడం, శని భగవానుడు మంచి స్థానంలోకి రావడం, ముఖ్యంగా కుజుడు 7వ స్థానంలోకి రావడం వల్ల జాతకుడిని క్రమశిక్షణతో పెడుతుంది. చిన్న చితగా మీకు ఇబ్బంది పెట్టేవారు కానీ, మీ పార్ట్నర్స్ కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వారి జీవితంలో పక్కగా తప్పుకొని
మీరు మళ్ళా కొత్త జీవితం ప్రవేశించగా కొత్త పరిచయాలు, కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి ఒక కొత్త లైఫ్ ప్రారంభం జరిగింది. అది ఏ దశలో ఉన్నా, ఏ ఏజ్లో ఉన్నా వారి వారి స్థాయిని బట్టి కొత్తగా మీ లైఫ్ ఇక్కడ నుంచి ప్రారంభమై చాలా కాలం పాటు ఇది అభివృద్ధికరంగా సాగే అవకాశం ఉంది. జీవితంలో ఓడిపోయినవన్నీ తిరిగి సంపాదించుకునే విధంగా ఈ నెల నుంచి మీ ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. పోగొట్టుకునే ఒకటి తిరిగి మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. సాధారణంగా గ్రహాలచే పీడించబడుతున్నవారు, ఇబ్బంది పడుతున్నవారు ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అంటే ఇప్పుడు ఈ నెలలో శనిగ్రహం మారుతూ బుధగ్రహంతో కలియడం వల్ల ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వ్యాపారం మందగిస్తుంది. విద్యార్థులు ఎంత చదివినా కూడా చదివింది జ్ఞాపకం రాక పరీక్షల్లో రాయలేకపోతుంటారు. అలాగే చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కోసం చాలా సులభం మాట. బుధుడు తొందరగా అనుగ్రహించే గ్రహం ఇది. విద్యార్థులు లాంటి వాళ్ళు వినాయకుడిని బుధవారం రోజు గరికతో అర్చించి వినాయకుడు సంబంధించినటువంటి 12 నామాలు, 108 నామాలు, సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది. మరి పరీక్షకాలు వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే, మీరు వినాయకుడికి గరికతో పూజిస్తారు కదా, అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా ఆ గరికను కొద్దిగా మీ హాల్ టికెట్లోనో మీ పాకెట్లోనో పెట్టుకుంటే చాలా వరకు విజయం లభిస్తుంది. ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, గణపతిని ప్రతినిత్యం పూజిస్తూ, అలాగే వీలున్నవారు అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు చదువుతూ ఉండాలి. లేదంటే మీ షాప్లో క్యాసెట్ రూపంలో వేస్తూ ఉంటే చాలా వరకు పనిచేస్తుంది. మీరు అటు వ్యాపారస్తులు, ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయంలో అటుకులు ఉంటాయి కదా, కొద్ది గట్టి అటుకులు లాంటివి 1 కిలో తీసుకోవడం, బెల్లం గుండగా చేసి 1 కిలో అందులో కలిపి మరి పిల్లలు పంచిపెట్టే ప్రసాదంలాగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి పంచిపెట్టడం వల్ల కేవలం మీరు ఒక 3 వారాలు చేసి చూడండి, అద్భుతంగా మీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఆర్థిక పరమైనవి పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఈ బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ విధంగా చేయొచ్చు. కామన్గా బుధ అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి, లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది. అయితే రాహుగ్రహం ఇప్పుడున్నటువంటి శుక్ర, బుధ, రవి, శని గ్రహాలకి కబళించి వేయడం వల్ల ముందు రాహుని సంతృప్తి పరచాలంటే మీరు అమ్మవారిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక వారం ఏదన్నా అమ్మవారి ఆలయంలో దర్శించి అమ్మవారికి శక్తి ఉన్నవారు ఒక నిమ్మకాయల దండ వేయండి, లేనివారు ఒక 4 నిమ్మకాయలు అమ్మవారికి అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికిందంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. ఇవన్నీ చేయలేని వారు మరి శనిగ్రహ అనుగ్రహం కోసం ఓం నమశివాయ అనే శివ పంచాక్షరీయ నామాన్ని ప్రతిరోజు 1008 సార్లు మీరు ఏ విధంగా ఉన్నా మనసులో చేసుకోండి. అన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్వస్తి.